మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఐఆర్జీసీ భారతీయ చమురు నౌకను హార్ముజ్ జలసంధి సమీపంలో దిగ్బంధించిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టు వైపు ప్రయాణిస్తున్న ఈ నౌకను ఆకస్మికంగా ఆపేసినట్లు సమాచారం. ఈ చర్య వెనుక ఉన్న కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ పరిణామంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం కావడంతో ఈ ఘటన గ్లోబల్ ఆయిల్ సరఫరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నౌకలో ఉన్న సిబ్బంది భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మౌనిక, భారత్ చమురు నౌకను ఇరాన్ దిగ్బంధించినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్నటువంటి నౌకను ఐఆర్జీసీ బలగాలు అడ్డుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఈ యొక్క ఇరాన్ ఐఆర్జీసీ బలగాలు భారత నౌకను అడ్డుకున్నట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. అయితే నౌక పేరు సన్మార్ హెరాల్డ్, భారత్ చెందినటువంటి అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ నౌక ఇది. సో సన్మార్ హెరాల్డ్ ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధి నుంచి కొన్ని వేల మనకి సంబంధించినటువంటి ఇంధన ఆయిల్ కి సంబంధించినటువంటి వాటిని అనేక సార్లు తీసుకొస్తున్నట్టుగా కూడా చెప్పారు, తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తున్న సమయంలో ఐఆర్జీసీ బలగాలు హార్ముజ్ జలసంధి దగ్గర పర్షియన్ గల్ఫ్ దగ్గర అడ్డుకొని కాల్పులు కూడా జరిపినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆ సమయంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ బలగాలు కాల్పులు జరుపుతున్నప్పుడు కెప్టెన్ ఆడియో ఒకటి వైరల్ అయింది. అది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఐఆర్జీసీ గన్ బోట్లు నౌకపై కాల్పులు జరపడంతో కెప్టెన్ రేడియోలో ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఐఆర్జీసీ బలగాలు కాల్పులు జరుపుతున్నప్పుడు రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా ఆడియో రికార్డ్ అయింది. కాబట్టి సో మీరే క్లియరెన్స్ ఇచ్చారు, నా పేరు లిస్ట్ లో ఉంది, నౌక కూడా మనకి హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఉంది. సన్మార్ హెరాల్డ్ నౌక హార్ముజ్ జలసంధి నుంచి కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చి మరి కాల్పులు ఎందుకు జరుపుతున్నారని కూడా కెప్టెన్ అడిగినట్టుగా కూడా ఆ యొక్క రికార్డు అందులో రికార్డ్ అయినట్టుగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రికార్డ్ అయినట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. కాబట్టి అయినా సరే ఆయన వెంటనే ఐఆర్జీసీ బలగాలు అడ్డుకున్నప్పుడు వెంటనే వెనక్కి మలిపి నౌకని వెంటనే హార్ముజ్ జలసంధిలోనే ఉంచినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. మనకి ఫిబ్రవరి చివరిలో అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం నుంచి కూడా పశ్చిమాసియాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటున్నాయి. సో అవి ఒక్కొక్కసారి మనకి అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో భాగంగా కొన్ని వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాయి. వెంటనే మళ్ళా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఈ యొక్క పరిస్థితి అంటే మనకి ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి శాంతి చర్చలకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం వల్ల ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఉంది. తెలిసినట్టే తెరుస్తుంది హార్ముజ్ జలసంధిని, వెంటనే హార్ముజ్ జలసంధిని మూసివేస్తుంది. అయితే యాక్చువల్ గా మనకి భారత నౌకల్ని పంపించేస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మరి ఇప్పుడు మన భారత నౌకని ఐఆర్జీసీ బలగాలు అడ్డుకున్నట్టుగా కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా సరే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సో శాంతి చర్చలు మరి ఉంటాయి ఈ మధ్య కాలంలో అని కూడా చెప్తున్నారు. అమెరికా కొన్ని డిమాండ్స్ ఇరాన్ ముందు పెట్టింది, ఇరాన్ కొన్ని డిమాండ్స్ అమెరికా ముందు పెట్టింది, కానీ అది పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయటం లేదు. కాబట్టి ఏదైనా సరే ఈ డిమాండ్స్ పక్కకు పోతే మాత్రం హార్ముజ్ జలసంధి చుట్టే యొక్క రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఆ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. కాబట్టి సో హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల మనకి ఈ యొక్క చమురు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి
సమస్యలు మరి ఎప్పుడు పరిష్కారం దిశగా రెండు దేశాలు కూడా ఇరాన్ అమెరికా ఎప్పుడు అడుగు చేస్తాయని కూడా తెలియాల్సిన ఉంది. సో ఏదేమైనా మధ్యవర్తిత్వం పాకిస్తాన్ వహిస్తుందని చెప్తూనే మరోసారి ఆ మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్తాన్ ముందుకు వచ్చింది. సో ఖచ్చితంగా శాంతి చర్చలు సఫలమవుతాయని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ నిజంగా వహిస్తుందా లేకపోతే ఉన్న డబ్బా కొట్టుకుంటుందా అనేది తెలియదు. కానీ సో ఏదేమైనా సరే ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి శాంతి చర్చలకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే పరిష్కారం కావాలని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పరిష్కారం కాకపోవడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల మళ్ళా ఇంధనం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.